ఏంటి స్పెషల్ ఏమన్నా అంటే ఒకటి ఇప్పుడు ఆషాఢ మాసానికి సంబంధించినట్టు రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా తెచ్చాము. ఎందుకంటే మన ఆషాఢ మాసం అని చెప్పని మనము ఈ డ్రెస్ మెటీరియల్ సంబంధించిన అట్లాంటి ఐటమ్ ముందు ఇచ్చాము. ఎప్పుడు అది కాబట్టి మన కస్టమర్ నాకు మంచి కావాలి అంటున్నారు కాబట్టి మ్యాష్ మలై డోలా మళ్ళీ రీస్టాక్ అయింది. సపరేట్ డిజైన్స్, దానికి సంబంధం లేని డిజైన్స్, డిజైన్స్ మార్కెట్ లో ఎక్కడా కూడా దొరకనటువంటి డిజైన్స్ మనం ప్రయత్నం చేసేది. అలాంటి ఐటమే ఈ రోజు వచ్చింది. ఈ రోజు వచ్చేప్పటికి మీకు సో మార్కెట్లోకి మనం చాలా రోజులు అవుతుందన్న ఇది దీని సరుకు మనం పరిచయం చేసి, ఎందుకంటే దీని తాలూకు సరుకు డైరెక్ట్ మనకు కటింగ్ అయితే అవుతుందండి. ఇది వచ్చేసరికి 5 నుంచి 6 మీటర్లు, 5 నుంచి 6 ఉందన్న. 5 నుంచి 6. తర్వాత ఇంకోటి అందరూ బార్చులు కావాలంటున్నారు. మీకు బార్చులు ఎందుకంటే బార్చులు 650 రూపాయలు, 700 రూపాయలు. వాటిల్లోనే ఇది మీకు ముక్కల చీర అనేటువంటి ఐటమ్ ఇంకోటి ఇస్తా. అది 6 నుంచి 7, 7.5 వస్తుంది. ప్రతి చీర కుర్చీలో పోతుంది. మీకు అలాంటి ఐటమ్ కూడా చూపిస్తాను. అంటే ఒకటండి మనకు ఇప్పుడు 5 నుంచి 6 ఉంది అంతేనన్నా, 6 నుంచి 7 ఉంది. సో బార్ చీరలు అడిగితే బార్ చీరలు లాంటి చీరలు ముక్కల చీరలు తీసుకొచ్చారు. ఓకే, డిజైన్స్ ఒకదాని మించి ఒకటి ప్రత్యేకంగా మనం చెప్పే పని ప్రతిసారి చెప్తున్నా. డిజైన్స్ మార్కెట్ కంపారిజన్ చేసుకుంటే సంబంధం లేని డిజైన్స్. ఓకే సార్ మీకు డిజైన్స్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం 5 నుంచి 6 మీటర్లు అయితే చూస్తున్నామండి. ఇవి 90% కుర్చీలోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కలెక్షన్ అయితే మటుకు 100% బ్లౌజ్, 100% బ్లౌజ్, 100% బ్లౌజ్. ఓకే, ఒకవేళ బ్లౌజ్ రాలా చీరతో పాటు మనం మ్యాచింగ్ చేసి సపరేట్ బ్లౌజ్ పెడతాం. ఓకే, బ్లౌజ్ అయితే గ్యారెంటీ వస్తుంది. ఓకే, సో బ్లౌజ్ అయితే గ్యారెంటీ వస్తుందండి. డిజైన్స్ అయితే మటుకు చూస్తారు. మీకు ఏ బండిల్ కూడా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉంది. అవి చివరి అన్న మనం ఎప్పుడు ఇస్తున్నటువంటి ఆవునే క్వాలిటీ. ఓకే, ఇది కూడా మనకి రన్నింగ్ లోనే ఉంది. ఓకే, మన కస్టమర్లు అడుగుతున్నారు. రెగ్యులర్ ఐటమ్ ఇది. సో ఇదైతే వీడియో కాదండి, ఇప్పుడు మామూలుగా మనకి మ్యాచ్ మీద డోలా మహేశ్వరినే, కాకపోతే ఏంటంటే అది రన్నింగ్ అవుతుందని అన్న మెన్షన్ చేస్తున్నాడు. అంటే నేను అడిగాను, మెన్షన్ చేస్తున్నాడు. సో కలెక్షన్ అయితే ఇప్పుడు చూద్దాం. మనకు వచ్చేసరికి వీటిల్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అప్ టు మీకు చాలా రీజనబుల్ అండి. అసలు డిజైన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా మనకి బోర్డర్స్ అనేవి నార్మల్ స్టైల్స్లో వచ్చేస్తాయి. వీటిలో ఏంటంటే డిఫరెంట్గా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మటుకు. అసలు నాకు తెలిసినంతవరకు బండిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయవసలా. బండిల్ ఒకటి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో కాల్ చేసేస్తారు. అంత బాగుంది కలెక్షన్ అయితే. మీకు ఏంటంటే వీటిలో సిరోస్కి టైప్లో మనకి ఇప్పుడు ఇదిగోండి మీకు వర్క్లో డబల్ వర్క్ ఉంటుంది చూసారా, డబల్ వర్క్ కూడా ఉంటుంది. 5 శారీ ఓపెన్ చేద్దాం మనం ఒకసారి మనం. ఓకే, బ్లౌజ్ 100% ఇదిగోండి. మీకు ఇక్కడ చూసుకుంటే జకాట్ కనపడుతుంది కదా. సో జకాట్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. డిజైన్స్ అన్నీ కూడా మనకి క్యాటలాగ్ డిజైన్స్. మార్కెట్లోకి మనకి ముక్కల చీరల్లో వచ్చిన డిజైన్స్ బార్ చీరల్లో అసలు చాలా కష్టం అండి రావటం. ఎందుకంటే ముందు ముక్కలు తయారైనాకే బార్ తయారవుతుంది. అదే కదన్నా? ఓకే, సో ముక్కలు తయారైనాకే బార్ అయితే తయారవుతుంది. ఈరోజు మనకి ఈ బార్డర్ అనేది హైలైట్ అన్నమాట. డిజైన్స్లో 570 అంటే బ్లౌజ్. సో మాక్సిమం ఇది కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఇది అందుకే మనం ఏంటంటే 50% కంపల్సరీ కుర్చీలోకి వెళ్తుంది. కానీ మనం ఏం చెప్తున్నాం, ప్రతిసారి చెప్తుంది 5 మీటర్ల పైననే తీసుకుంది. ఎందుకంటే అప్పుడు కస్టమర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను 6 చెప్తాను, 5 చెప్తాను ఏంటన్నా అంటారు. ఎవరు నన్ను క్వశ్చన్ వేయకూడదని ఉద్దేశం. ఈ డిజైన్స్ అసలు నిజంగా డోలా మ్యాష్ మెలో మహేశ్వరి. ఇది బార్ చీరలో ఎన్ని చీరలు అమ్మారంటే అన్ని చీరలు అమ్మారండి. మినిమం మీకు 350లో ఉంది, 450లో ఉంది, 500లో ఉంది, 600లో ఉంది, అన్ని రకాల్లో ఉంది. బట్ ఈ రోజు మన ప్రైస్ అనేది అన్న చెప్తాడు. మధ్యలో ఏది కావాలంటే మీకు మధ్యలోనే కొలిసి చూపిస్తాను. నేను తీసేది చేసి అసలు ముందు గోల్డ్ బార్డర్ చూడండి. అసలు జెరీ బార్డర్ ఎంత బాగుందో బార్డర్ అనేది. కుర్చీలోకి పోతుంది. శారీ మొత్తం కూడా చూడండి. జకాట్ వీవింగ్ అనేది ఎంత బాగా వచ్చింది అనమాట. శారీ మొత్తం కూడా పౌర్చింగ్ వచ్చింది. సో పల్లోస్ అన్న పల్లోసు 50-50 ఉన్నదానికి ఉంటుంది, లేకపోతే లేదు. మొక్కల చీర పళ్ళు అనేది గ్యారెంటీ ఉండదు. నేనైతే అది చెప్పలేను. ఇప్పుడు ఇది కూడా మనకు కుర్చీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం 2 ఓపెన్ చేసాం, 2 కుర్చీలోకి వెళ్ళిపోతే అలానే అన్ని వెళ్తాయని అయితే లేదు. 100% వెళ్ళదనే తీసుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా 10 తీసుకొని అందులో ఒకటి వెళ్ళకపోయినా సరే అన్న నాకు వెళ్ళలేదన్నా, ఎందుకు వెళ్ళలేదన్నా అని అడుగుతారు. కాబట్టి చెప్తున్నాను డిజైన్స్ కానీ డిఫరెంట్. మనం ఎప్పుడు ఇప్పించిన కస్టమర్ మనం డిఫరెంట్ ఏమి ఇవ్వాలి. మనం అసలు జకాట్ చూడండి, వీవింగ్ అనేది ఎంత బాగా వచ్చింది. కొన్నిటికైతే మీకు అర్థం కాకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి. వీడియో కాల్ బుక్ చేసుకోవచ్చు. ఈ కలెక్షన్ మన షాపులో ఎన్ని రోజులు వస్తుందండి వచ్చి. చాలా మంది రీసెంట్గా చాలా మంది అడిగారు అనమాట. ఓకే, సో అడ్రస్ తెలిసిందే కదండి. శ్రీ పావని కట్ పీసెస్. షాప్ నెంబర్ వచ్చేసరికి 19 మనకి వాసీ కాంప్లెక్స్లో ఉంటుంది. గుంటూరులో వాసీ కాంప్లెక్స్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అలాంటి మనకి పెద్ద మార్కెట్లో వాసీ కాంప్లెక్స్లో 19వ నెంబర్ షాపు, ఫస్ట్ లైన్. అయినా సరే మనం ముక్క పెట్టామండి. ఓకే, 590
630 ప్లస్. ఓకే, సో కలెక్షన్ చూసుకోండి, కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. వీటిలో బండిల్స్ అయితే చూపించేద్దాం, ఎందుకంటే ఇంకో కలెక్షన్ కూడా మనం కవర్ చేయాలి కాబట్టి మీకు బండిల్స్ అయితే చూపిస్తున్నాను. ఇవి ఎంత ఉందన్న స్టాక్ మన దగ్గర? 3 బేల్ స్టాక్. 3 బేలు. ఓకే, సో 3 బేల స్టాక్ అయితే ఉందండి. డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్. ప్రతి డిజైన్ కూడా మనకు కంపేర్ చేసుకుంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట. మీకు 100 చీరలు కావాలా, 200 చీరలు కావాలా, అలా ఉంటుందన్నమాట ఐటమ్ అనేది. మినిమం 10 శారీస్ అయితే తీసుకోవాలండి. 10 శారీస్ తీసుకుంటే మాత్రమే ఆర్డర్. దయచేసి మా కస్టమర్లు మీరు గమనించండి. రీటైల్ అడుగుతారు, అన్న నాకు ఈ మెయిన్ బ్లాక్ కావాలంటారు. హోల్సేల్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి. అదే మన దగ్గర రిటైల్ అనేది చేసాము. దయచేసి మీరు అపార్థం చేసుకోవాకండి. ఎందుకంటే కస్టమర్లు ఏంటంటే తీసుకెళ్ళి రూపాయి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం పెట్టినటువంటి కాన్సెప్ట్ అది. మీకు కొలత అంటారా ఏదైనా సరే 5 మీకు చెప్తున్నాను. 5 అనేది రాదండి. 100% గ్యారంటీ 5 రాదు. 5.5 అబో ఒక 1/2 మీటర్ తగ్గించి ప్రతి చీరకి జాకెట్ అయితే వస్తుంది. ఇది మీకు చెప్పాను కదా, సేమ్ దీంట్లోనే మీకు 6+ చూపిస్తాడు. మనకి డిజైన్స్ ఇవే అన్న? డిజైన్స్ మొత్తం బండిల్స్ ఉన్నాయి. ఓకే, సో బండిల్స్ అనేవి ఇవ్వండి మీకు. అంటే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ చూపించలేదు. మీకు వీడియో కాల్ చేస్తే క్లారిటీగా అయితే చూపిస్తారు. 2 కలెక్షన్స్ చూపించారు. ప్రతి బండిల్ తీసి చూపిస్తాను మీకు. ఒక బండిలా 2 బండిలు, ఒక బండిల్కి సంబంధం లేనటువంటి. ఇది ప్రైస్ చెప్పలేదన్న? ప్రైస్ వచ్చేప్పటికి మన కస్టమర్ మనం చెప్పాలా, కేవలం 150 రూపాయలు. పాత రేటే. ఓకే, 150 రూపాయలు. జిఎస్టీ కలపం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కలుపుతాం. ఓకే, 150 రూపాయలు పడుతుంది. అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే చాలా మందికి తెలీదు. సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్ గా ఉంటుంది. మనకు వచ్చేసరికి ఇది 150 రూపాయలు అయితే పడుతుంది ఈచ్ 1 శారీ. మీకు వచ్చేసరికి 5 మీటర్ల నుంచి 6 మీటర్లు, 6 అబో కూడా వస్తుంది. మీరు కొలత చూసారు కదా, నేను చెప్పేది ఏం కాదు. ఇంకొకటి అయితే ఇప్పుడు 6 నుంచి 7 మీటర్లు అయితే వస్తుంది, అది చూసేద్దాము. వీటిలో ఉన్నాయండి డిజైన్స్. ఇవి బారు చీరలు అనుకున్నాను నేను రాగానే, అంత బాగున్నాయి. అన్న అంటున్నాడు బారు చీరలు తెస్తే 600-700 ఉందిరా, అంత రేటు మన కస్టమర్ ఎందుకు, మనకు అవకాశం ఉంది కదా. కూడా ఈ చీర కట్టుకోవాలి, 700 రూపాయలు మనం చీర కట్టుకున్నట్టు ఉండాలి. సో అవకాశం మన దగ్గర ఉంది కాబట్టి మనం యూజ్ చేయొచ్చు, కస్టమర్ కి అందియొచ్చు అని చెప్పి అయితే కలెక్షన్ తీసుకొని వచ్చేసారు. ఇదైతే 6 మీటర్లు పక్కా వస్తుంది. 6.5, 7 కూడా, 8 కూడా రావచ్చు. బట్ 6 అనేది తీసుకోండి. కుర్చీల్లోకి 100% వెళ్ళిపోతుంది. ఇదైతే నాది గ్యారంటీ. ఎందుకంటే ఇలా కుర్చీల్లోకి 2.5. ఓకే, ఇలా కుర్చీల్లోకి వెళ్ళని మనం తీసుకొని వెళ్ళినా కూడా మీకు 100% రిటర్న్ అనేది ఉంటుందండి. 6.5, 7 ప్లస్ బ్లౌజ్. ఓకే, మొత్తం అంటే ఇది మొత్తం 7 మీటర్లు వచ్చింది అనమాట. 8 మీటర్ల బ్లౌజ్ తోటి అయినా సరే మీకు 6 అబోనే చెప్తున్నానండి. ఓకే, సో డిజైన్స్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా మీరు నార్మల్గా మీరు అంటే మీకు తెలీదు అంటే కస్టమర్కి అవి కానివ్వండి, లేదంటే కొనుక్కున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా శారీ కట్టుకుంటే బయట వాళ్ళకనే తెలియదు అనమాట. అవును, బార్ చీరలు కంపల్సరీ కుర్చీలో పోతుంది. బార్ చీర లెక్క ఉంటుంది మీకు. ఫస్ట్ బార్డర్స్ చూసుకుంటే మనకు బార్డర్లు ప్రతిదీ కూడా హైలైట్ అండి. చాలా బాగున్నాయి బార్డర్స్ అన్నీ కూడా. మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బార్డర్స్. కానీ మీకు ఒకటి చాలా రీజనబుల్గా చెప్పాలి ఏంటంటే రేట్ అనేది అన్న చెప్పట్లా. సో అన్న మీరు ఫోన్ చేయండి, నేను కాల్ చేయండి చెప్తాను. ఎందుకంటే మీకే ఇబ్బంది. ఎందుకంటే రేట్ మెన్షన్ చేశారనుకోండి, మీరు కస్టమర్ మీ కాడ ఒక చీర కొనే వాళ్ళు మన వీడియో చూస్తే ఈ రేటు కొండ ఆ కాడ తీసుకోవడం అనేది వస్తుంది. కాబట్టి 1-2 రకాలు మనం మెన్షన్ చేయకూడదు. అది మీకోసం మా కోసం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు కస్టమర్ అనేది మెయిన్ రీసేలర్స్ కి, ఇంకొకటి సేల్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలన్న కాన్సెప్ట్. అంటే హోల్సేల్కి రిటైల్కి లిటిల్ బిట్ వేరియేషన్ పక్కా ఉంటుందండి. ఎందుకంటే రీసేలర్స్ కూడా బతకాలి, అమ్మాలి, వాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర హ్యాపీగా ఉండాలి, సేల్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. కాబట్టి చెప్తున్నాడు అన్న ఇదే మడుగు. సో వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్ అనేది చాలా రీజనబుల్గా ఉండాలని చెప్పి అయితే అన్న తీసుకుని వచ్చేసారండి. ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు రీసేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి అయితే ఉద్దేశంతో మీరు కాంటాక్ట్ అవ్వండి. అన్న అయితే ప్రైస్ చెప్తాడు. మినిమం ఇవి కూడా 10 శారీస్ అన్న? 10 శారీస్ అబో. 10 శారీస్ అబో. 10 శారీస్ అబో. ఓకే, అంటే ఎన్ని సుమారు? మీకు 10 ఇస్తాను. ఓకే, మీకు ఏంటంటే కొరియర్ ఛార్జ్ మీరు ఎక్కేసుకోండి. నేను ఏమన్నా అనట్లేదు. మీకు కాల్ చేస్తే 10 చీరలు ఇస్తాను. ఓకే, కొరియర్ ఛార్జ్ మీకే ఇబ్బంది పడుతుంది. కాబట్టి 20 చీరలు తీసుకుని మీకు కలిసి వస్తుంది. ఓకే, మనకి డిజైన్స్ అన్ని కూడా ఇవి ఎంత స్టాక్ ఉందన్న? ఇది 3 బేళ్ళు సరుకు ఉంది. 3 బేళ్ళు ఉంది. ఓదానికి కూడా సంబంధం లేకుండా దీంతో పాటు తక్కువ రేట్లో డ్రెస్సులు కుట్టించుకోవడానికి కూడా మన దగ్గర ఉన్నాయి. తక్కువ రేట్లో? ఓకే, లాట్ కలెక్షన్ అన్న? ఓకే, 3 ముక్కలు అవి కూడా ఒక్కసారి బండిల్స్ చూపించేద్దాం అన్న. ఓకే, కలెక్షన్ అన్న? ఇది వచ్చేప్పటికి కొంతమంది డ్రెస్సులు కుట్టించుకోవడానికి, లేదంటే కొన్ని వైపుల చీరలు మనం 400 పెట్టి చీర కొనాలన్న వాళ్ళకి కూడా ఇదేంటంటే కేవలం మన దగ్గర తీసుకెళ్లి మీరు 100 రూపాయలు అమ్ముకోవచ్చు.
100 రూపాయలు మీరు అమ్ముకోవచ్చు. ఓకే. మనం ఇచ్చే రేటు కేవలం 50 రూపాయలు. 50 రూపాయలు ఏంటన్నా ఇది మామూలుగా వివరం చెప్పా? ఇది వచ్చేప్పటికి 4 నుంచి 5 మీటర్లు వస్తుంది. ఓకే. దీనిలో 2 ముక్కలు రావచ్చు, 3 ముక్కలు రావచ్చు, 2 పళ్ళు ఏడన్నా ఉంటారా రావచ్చు. ఓకే. ఇది మీరు డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. అసలు 50 రూపాయలు అంటే మెయిన్ ఏంటంటే బుట్టిక్ కోళ్ళకి కానివ్వండి, లేదంటే మిషన్ కుట్టుకునే వాళ్ళకి ఇలా దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు చిన్నపిల్లల గౌన్లకి అంటే మీకు ఇది తీసుకుంటే డిఫరెంట్ స్టార్ట్ అండి. మీరు స్టార్ట్డమ్ నుంచి ఎండం దాకా మీకు ఎలాగైనా అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది కలెక్షన్ అయితే. ఇది ప్రైస్ మనకి 50 రూపీస్ పడుతుంది. ఇది ఎలా తీసుకోవాలన్నా? ఇది బండిల్ దీనిలో 10 పీసులు లేదు, కేవలం బండిల్. ఇది ఉన్నాయి కూడా కేవలం 3 బండిల్స్ ఉన్నాయి. ఓకే, 3 బండిల్స్ కూడా మనం చూద్దాము. కలెక్షన్ అయితే మటుకు ఇక్కడ ఉంది. ఓకే, సో ఇదన్నమాట కలెక్షన్ అయితే మటుకు మనకి 3 బండిల్స్ మాత్రమే ఉంటాయి. అంటే 150 పీసెస్ అన్న, 150 పీసెస్. ఓకే, మనకి బండిల్కి ఎన్ని వస్తాయి అన్న? బండిల్కి 40 పీసెస్ వస్తాయి, 40 పీసెస్. సో 40 పీసెస్ తీసుకోవాలి. మనకి 2000 రూపాయలు పడుతుంది. షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది. సో కలెక్షన్ ఎవరు మిస్ అవుద్దండి. శ్రీ పావని కట్ పీసెస్. షాప్ నెంబర్ వచ్చేసి 19 వాసవి కాంప్లెక్స్లో ఉంటుంది. ఫస్ట్ లైన్లో అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ లైన్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వాసవి కాంప్లెక్స్లో అతిపెద్ద హోల్సేల్ షాప్ అనేది మనకి 19వ నెంబర్ అండి. శ్రీ పావని కట్ పీసెస్. ఎవరు మిస్ అవ్వద్దు. కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.